ఆపరేషన్ సింధూర్తో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ ఎల్ఓసి వెంట విచక్షణ రహితంగా కాల్పులకు దిగుతోంది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, మెంధార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మోటార్లు భారీ ఫిరంగులతో దాడులకు తెగబడింది. పాకిస్తాన్ చేస్తున్న దాడుల్లో దాదాపు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పాక్ కవ్వింపు చర్యలను భారత సైన్యం తిప్పికొడుతోంది. ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. And Western India using drones and missiles. These places included Avantipura, Srinagar, Jammu, Pathankot, Amritsar, Kapurthala, Nal, Jalandhar, Ludhiana, Adampur, Bhatinda, Chandigarh, Falodi, Uttarlai and Bhuj. These were neutralized by the integrated counter unmanned aerial system and other air defense systems. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistani. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తున్న భారత్ మరోవైపు ప్రతిదాడుల పట్ల అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ సిబ్బంది సెలవులను రద్దు చేశాయి. బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం విధించాయి. 2 రాష్ట్రాల్లో పాకిస్తాన్లో ఉన్న సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. 9 ఎయిర్పోర్ట్లను తాత్కాలికంగా మూసివేశారు. సరిహద్దు ప్రాంతాలను బీఎస్ఎఫ్ పూర్తిగా తమ ఆధీనంలోనికి తీసుకుంది. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బార్డర్ ఏరియాలో యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. సరిహద్దు వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్పులు జరిపేలా భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేశారు.